బట్టయ్యా నీ విశ్వాసం? ఏదో రేకుల షెడ్లో ఉంటున్నావట, ప్రభుని నమ్ముకున్నావట. పర్లేదయ్యా, నిత్య జీవంలో నా కోసం రేకుల షెడ్ కంటే గొప్పగా ఉంటుంది, నీకు అది కూడా ఉండదు, అక్కడ జాగ్రత్త అని చెప్తాను నేను. అంతే, అలా ఉండాలి విశ్వాసం అంటే. ఏమయ్యా నీకు అన్నం లేదట కదా? అవునయ్యా, గొప్ప అన్నం ఇచ్చాడు దేవుడు నాకు. ఈ అన్నం లేకపోయినా పర్లేదు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించునని చెప్పేవాడు విశ్వాసి. అబ్బా, అలాంటి విశ్వాసం ఉండాలి. సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్లు ఫలించకపోయినను, ద్రాక్ష చెట్లు పూత పుయ్యకపోయినను, నా యెహోవా యందు నేను ఆనందిస్తాను, ఆయన నేను ఘనపరుస్తాను, ఆయన నేను మహిమపరుస్తాను. నాకే ఉన్నా లేకపోయినా నా యేసయ్యకే ఇక్కడ ఏమి లేదు. అది భక్తుల లక్షణం. నా యేసు ప్రభువుకే ఇక్కడ ఏమీ లేదు. ఆయన వచ్చినప్పుడు రాజులాగా వచ్చాడు కానీ లోక సంబంధమైన రాజులాగా జీవించలేదు కదా.